కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తునామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ప్రార్థించవలసిందిగా శాంతి గారిని ఆహ్వానిస్తున్నాను. అందరి తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. గతించిన కాలమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడి నేటి ఆరాధన దినానికి తండ్రి మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానానికి వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఆరాధన అంతటిలో మాకు తోడై ఉండి తండ్రి ముందుకు నడిపించమని అర్థిస్తున్నాము తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ మాటలు విని తండ్రి వాక్యానుసారంగా నడుచుకుని బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి. రావాల్సిన వారిని తండ్రి సకాలంలో నడిపించమని అర్థిస్తూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసి సహకరించినటువంటి శాంతి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరిన్ని పాటలతో దేవుని మహిమపరుచుకుందామంటే మరి నిత్య వచ్చి మొదటి పాట పాడి వినిపిస్తుంది. కూడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి 56 సాంగ్.
చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలండి. పాట పాడి వినిపించినటువంటి మరి నిత్యకి సంఘం తరపున అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఒక పాట సూర్య వచ్చి పాట పాడి వినిపిస్తాడు. పరమందు ఉన్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. తనకు పిల్లలే కావాలని తన యొద్దకే రావాలని నువ్వు మాత్రమే చెప్పాలని నువ్వు యేసుగా మారాలని పరమందు ఉన్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. యేసు చూపాడుగా ఆ తండ్రి రూపం నీ బ్రతుకు చూపాలిగా. ఆ యేసు రూపం పరమందు నీ తండ్రి పవిత్రం. యేసు రక్తంతో నువ్వు పవిత్రం. మరియ గర్భాన మనిషిగా పుట్టి యేసు మారాడు దైవంగా. వాక్యమును బట్టి మనము ఎదగాలి యేసు మార్గంలో దేవునిగా. వాక్యమెవరికి వచ్చెనో వారు మాత్రమే దైవమని వాక్యాన్ని ఎవరు నేర్పింతురో తండ్రి ప్రేముందని తెలుసుకో, నేర్చుకో. పరమందు ఉన్న ఆ తండ్రి మనసు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. నీ బాల్య దినములందే స్మరించు దేవుని, నీ దుర్దినము రాకముందే ముగించు తన పనిని. నీ పిల్లలకు నేర్పు వాక్యాన్ని, దేవునికి ఇవ్వు గర్భఫలాన్ని.
ఇవ్వవలసింది ఆస్తి కాదని వాక్యమని తెలుసుకోవాలి. ఇదే క్రైస్తవుని పనని తెలుసుకొని ఇలా బ్రతికి మరణించాలి. మనుషులంతా చెయ్యాలిది దేవుడిచ్చిన విధి. తనకివ్వబడిన పని పూర్తి చేసి చేరాలి తన సన్నిధి. తెలుసుకో, నడుచుకో. పరమందు ఉన్న ఆ తండ్రి మనస్సు తెలిపాడు నీకు యేసే. ఆ తండ్రి మదిలో ఈ జగతి కంటే ముందున్న మనిషి నీవే. తనకు పిల్లలే కావాలని తన యొద్దకే రావాలని నువ్వు మాత్రమే చెప్పాలని నువ్వు యేసుగా మారాలని. పాట పాడి వినిపించినటువంటి మరి సహోదరుడు సూర్య గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక పాట మరి హరీనా అక్క వచ్చి పాట పాడి వినిపిస్తుంది. ఆసీనుడా నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా నన్ను శుద్ధి చేయుమా. పాప ఊబిలో పడియున్నాను, లేవనెత్తుమా నన్ను శుద్ధి చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. వందనాలు. పాట పాడి వినిపించినటువంటి సహోదరి రీనా గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఆది అందు వాక్యముండెనో, వాక్యమే దేవుడై ఉండెను,
ఆది అందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. సృష్టిని సృజించినాడు, సర్వజీవులను తాను చేసినాడు. చీకటి వెలుగులను వేరుపరిచెను, వెలుగు మంచిదని దేవుడు చెప్పెను. ఆది అందు వాక్యముండెను, వాక్యమే దేవుడై ఉండెను. మట్టితో ఒక బొమ్మ చేసెను, ఆ బొమ్మకే జీవమిచ్చినాడు. ఆదామానియో పేరు పిలువగా లేసి నిలిచెనో దేవుని ముందల. ఆది అందు వాక్యముండెనో, వాక్యమే దేవుడై ఉండెను. థ్యాంక్ యూ. చక్కగా పాట పాడి వినిపించినటువంటి రత్నం గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటిగే మరి ముందుకొచ్చి అనేకమైన పాటలు ప్రార్థనలో కూడా పాల్గొనాలని మరి ఆశిస్తున్నాం. ప్రయత్నం చేయండి. శాంతి గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. అందరికీ క్రీస్తు నామమున వందనాలండి. సాంగ్ నెంబర్ 153.
పాట పాడి వినిపించినటువంటి శాంతి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఉండదని, వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని, మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు, నీలాగే ఉండదు అని ఆ దేవుని పనితనమిదని, వేలి ముద్ర ఒకటేనని ఒక్క దేవుడని తెలుపుతుందని. నీలాంటి వాసన వేరొకరికుండదని అది నిర్ధారణ చేసే ప్రతి ముద్దాయినని, నీలాంటి వాసన వేరొకరికుండదని నిజ నిర్ధారణ చేసే ప్రతి ముద్దాయిని, గుర్తిస్తున్నావు నేరస్తుడిని, గుర్తుపట్టలేదు ఆ దేవునిని, గుర్తిస్తున్నావు నేరస్తుడిని, గుర్తుపట్టలేదు ఆ దేవునిని, కుక్కే గుర్తిస్తే మనిషిగా గుర్తించవు, ఈ తేడా చూసైనా ఒకడని నువ్వెరుగవ, వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని, వేలి నీలాంటి కళ్ళు వేరొకరికుండవని నువ్వు ఏ దేశమెళ్ళినా గుర్తించగలదని, నీలాంటి డిఎన్ఏ తండ్రికున్నదని నువ్వు ఎవరికి పుట్టావో తెలుపుతుంది తండ్రి తడ, తెలుసుకున్నావు నీ తండ్రిని, తెలుసుకోలేదు దేవుడొకడని, తెలుసుకున్నావు నీ తండ్రిని, తెలుసుకోలేదు దేవుడొకడని, చేతి వేళ్ళన్నీ ఒకలాగే లేవుగా దేవుడు ఒకడేనని తెలుపుతున్నాయిగా, వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని, వేలి ముద్ర నీకుందని, నీ వేలి ముద్ర ఇంకెవరికి ఉండదని, మనిషిని ప్రతి మనిషిని జత చేసి చూడు, చేతిని నా చేతిని జత కలిపి చూడు, నీలాగే ఉండదు అని ఆ దేవుని పనితనమిదని, వేలి ముద్ర ఒకటేనని ఒక్క దేవుడై
ముఖ్యమైన సందేశంలోకి వెళ్ళిపోదామండి. దయచేసి సమయం లేదు, ఏమనుకోకండి. కరెక్ట్ టైం మనం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మరి నెక్స్ట్ వాక్యపట్నం ఉంది. మొదటి వాక్యపట్నంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మరి రాజలక్ష్మి అమ్మగారు చదివి వినిపిస్తారు. అదేవిధంగా రెండవ వాక్యపట్నంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు సహోదరుడు రీనా గారు చదివి వినిపిస్తారు. ఇక్కడ కూడా వచ్చిన మీ అందరికీ మరి యేసుక్రీస్తు పుణ్యనామములు వందనములండి. వాక్యపట్నం చేసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి అండి. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరి ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేను. థ్యాంక్ యూ అండి. మొదటి వాక్యపట్నాన్ని చదివి సహకరించినటువంటి రాజలక్ష్మి అమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ వాక్యపట్నంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు సహోదరి రీనా గారు చదివి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. వాక్య పఠనంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం నుండి, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వల్ల అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులు 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగునో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాడు. రెండవ వాక్యపట్నాన్ని చదివి సహకరించినటువంటి సహోదరి రీనా గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముఖ్య సందేశంలోకి వెళ్ళిపోదామండి. మరి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ విలువైన సమయాన్ని వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా వెంకటయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. క్రీస్తు సంఘంగా కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోతాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఏ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. తండ్రి, ఇదిగో మేము ఇలా కూడి మీ వాక్యాన్ని చదువుకొని చుండగా నేర్చుకొని చుండగా మాకు అర్థమయ్యే రీతిలో మరి వాక్య భావాలను తెలియచేయమని, అలాగే మీ ఆత్మ సహాయాన్ని మాకు ఇచ్చి మరి సమయోచిత జ్ఞానంతో అర్థం చేసుకొనగలుగుటకు మాకు సహాయం చేయమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం ఈ భూమి మీద బ్రతకడానికి మాకు తెలివిని జ్ఞానాన్ని ప్రసాదించమని, అలాగే వింటున్న మేమందరం పెడచెవిని పెట్టకుండా వాక్యం మా హృదయంలో భద్రపరుచుకోవడానికి మాకు శక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మంచి మనస్సుతో పూర్ణ మనస్సు కలిగిన సేవకుడు. మంచి మనస్సు ఏంటి, పూర్ణ మనస్సు ఏంటి? మంచి మనస్సు ఏంటి, పూర్ణ మనస్సు ఏంటి? మంచి మనసు అంటే ఏంటంటే, ఇంకా పూర్ణ మనసు అంటే ఓకే, మీకు అర్థం కావడానికి లోకంలో ఒక సామెత చెప్తాను, డాష్ పెడతాను, మీరు దాన్ని ఫిల్ చేసుకోండి. మనిషి మంచోడే కానీ డాష్. ఓకే, మీకు ఇది అందరికీ తెలిసిన సామెతే. కాబట్టి అంటే మంచి మనసు అంటే మనసు కొన్ని విధాలుగా కొన్ని రకాలుగా మంచిదై ఉండొచ్చు, కానీ ఆ మనసు మంచిది అవ్వాలంటే ఆ మనసు సంపూర్ణమైనదిగా కనిపించాలి. ఎవరికైనా మీకైనా నాకైనా ఎవరికైనా సంపూర్ణంగా కనిపించాలి. అలా దేవునికి కనిపించేదిలా ఉండాలి. ఏమండి, అతను మంచోడేనండి కానీ రాత్రి అయ్యేసరికి ఏదేదో చేస్తాడన్నారు అనుకోండి, అది సంపూర్ణం కాదు. మంచిదే మనసు, కానీ అది సంపూర్ణం అవ్వాలంటే మంచి మనసుకి
పూర్ణ మనసుకి తేడా ఏంటంటే, మంచి మనసు అంటే ఏం చెప్పారు, కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. అయితే ఇక్కడ మంచి మనసుకి పూర్ణ మనసుకి తేడా ఏంటంటే ఆధ్యాత్మికత, లేదంటే దేవునిలో మనం ఆలోచించగలిగితే, పూర్ణ మనసు అనగానే మీరు ఏదైతే స్థిరంగా నమ్ముతున్నారో, మీరు ఏ నమ్మకంతో అయితే ఉన్నారో ఆ నమ్మకానికి కార్యరూపం దాల్చడం, లేదంటే ఆ నమ్మకాన్ని గట్టిగా పట్టుకుని మీ జీవితాన్ని కొనసాగించడం, దాన్ని పూర్ణ మనసు అంటారు. అతన్ని ఎంత కదిపినా కదలడండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. అతను దాని మీదే బేస్ అవుతాడు. ఆ నమ్మిన దాన్ని, ఆ వాగ్దానం ఏదైతే ఆ వాగ్దానం, దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నాడో ఆ వాగ్దానాన్ని ముందుకు తీసుకువెళ్తాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకునే ఉంటాడు. ఇప్పుడు లోకంలో చూడండి ఎలా ఉంటుందంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు అని నమ్ముతున్న వ్యక్తుల్లో అందరూ ఆ నమ్మకాన్ని ఉండించుకోరు. చివరి వరకు ఆ నమ్మకాన్ని కొనసాగించరు. ఎందుకంటే ఈ చివరికి వెళ్ళేసరికి ఎలా ఆలోచిస్తాడంటే మనిషి, ఇంత బ్రతికి నేను ఏం కోల్పోతున్నానా ఇవన్నీ, ఇదిగో వాడు చూడు ఎంజాయ్ చేస్తున్నాడు, నేను దేవుల్లో ఉండి ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నాననే మనసుకు వెళ్ళిపోతాడంటే, అంటే ఇక్కడ మనసు ఏమైందంటే మారిపోయింది. అంటే ఇది పూర్ణ మనసు కాదు. మీరు ఏదైనా ఒక సంకల్పం, ఇదిగో దేవుని కోసం నేను ఇది చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైతే దేవుని కోసం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారో, దేన్ని బట్టి నిర్ణయించుకున్నారు? దేవునిని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి. ఎప్పుడైతే ఈ దేవునిని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి మీరు నిర్ణయించుకున్న మాట ఉందో చూసారా, అది మీ మరణం వరకు మర్చిపోకూడదంటే. ఎప్పుడైతే ఈ మరణం మధ్యలో దీన్ని మార్చారో అది పూర్ణమైన మనస్సు కాదు. ఇది పూర్ణమైన మనసు అంటే. మంచి మనసు అంటే ఎదుటి వారి పట్ల దయ చూపడం, ప్రేమ చూపటం, సహకారం చేయడం, ఇది మంచి మనస్సు. మంచి మనసుకి పూర్ణ మనసుకి తేడా చెప్తున్నాను మీకు. ఓకే, మంచి మనసుకి పూర్ణ మనసుకి తేడా చెప్తున్నాను. అంటే మంచి మనస్సు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్ని విషయాల్లో, కానీ పూర్ణ మనసు మార్చుకోవడానికి అవదు. నువ్వు అది మార్చావు అంటే పూర్ణ మనసు లేనట్టే. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మీరు ఒక సర్కిల్ గీసుకున్నారనుకోండి, ఇలా ఈ సర్కిల్లోకి వేరే బయట నుంచి ఏది రాకూడదు లోనికి. ఈ సర్కిల్ని మీరు పూర్ణ మనసు అనుకోండి. ఈ సర్కిల్లోకి వేరే ఆలోచన ఏది వచ్చినా అది పూర్ణ మనసు కాదు. అంటే మీరు దేవుని వాగ్దానానికి చోటు ఇవ్వటం లేదని అర్థం. ఇప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ప్రేమించాలి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా బైబిల్లో కనిపించే ఒక వ్యక్తే కాలేబు గారు. బైబిల్లో కనిపించే ఒక వ్యక్తే కాలేబు గారు. అతని గురించి ఒక వచనం చూసుకుని ముందుకు వెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను నేను. ఎలాంటి మనసు ఉందంటే, మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో ఏం చేశారంట? ఎవరిని? లోకాన్న? ఎక్కడ బయట వారిని ఎవరినన్నా అనుసరించారా? ఎవరిని అనుసరించారంట? కాలేబు గారు ఎలాంటి మనసు అంటే అండి, మంచి మనస్సు. మంచి మనస్సు ఇంకా ఏముందంట? ఆ మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించారు. అంటే మన జీవితాల్లో మన పరిస్థితులను ఆలోచించుకుంటూ, ఇప్పుడు మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏం నమ్ముతున్నాం మనం? దేవుని వాగ్దానాన్ని. ఏంటి ఆ వాగ్దానం? ఏంటండి వాగ్దానం? నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. నేను మంచి కారు కొనుక్కోవాలి, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఏమండి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీ మనసులో? ఏంటి వాగ్దానం? చెప్పండి, అందరూ చెప్పండి. ఎందుకు వచ్చారండి ఈరోజు ఆదివారం? ఎందుకు? ఏం చేస్తారు? నేర్చుకుని ఏం చేస్తారండి? ఏం చేయడానికి? అదే ఏమండి, నిత్య జీవం పొందడానికి. అవునా? నిత్య జీవం పొందడానికి. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పట్టుకునే మనం వచ్చాం. ఒకవేళ దీనికి కాకుండా, ఈ వాగ్దానానికి కాకుండా ఎవరైనా మీరు ఇక్కడ కూర్చుంటే వెళ్ళిపోండి. ఈ వాగ్దానానికి కాకుండా మీరు ఎవరైనా వస్తే మీరు వెళ్ళిపోండి.
ఎందుకంటే దేవుని వాగ్దానానికి మించినది వేరే లేదండి. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, వాక్యం ఉన్నది ఉన్నట్టే మనం స్వీకరించాలి. దేవుని వాగ్దానానికి కాకుండా వేరేలాగా చర్చికి ఎవరిని తీసుకురావద్దు సంఘానికి. మీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఎందుకంటే మబ్బు పెట్టి మాయ చేసి, ఇదిగో దేవుడు నీకు ఇది ఇస్తాడు అది ఇస్తాడు ఇటువంటి ఏమీ చెప్పకండి. మనకి నిత్య జీవం ఉంది. ఇదిగో యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 3వ దినాన్నే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలాంటి జీవితమే మనకి కూడా ఉండబోతుంది. ఇదే నిత్య జీవం, ఇదే సువార్త, ఇదే క్రొత్త నిబంధన. ఓకే, ఇలా మీరు చెప్పగలిగేలా ఉండాలి. ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఇల్లు కట్టుకున్నాను అన్నారనుకోండి, అక్కడికి వెళ్ళి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను కారు కొనుక్కున్నాను అన్నారనుకోండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి 7 తులాల బంగారం ఉంది నా బీరువాలో అన్నారనుకోండి. ఇది కాదు దేవుడికి కావాల్సింది. ఎందుకంటే ఇవన్నీ భూమి మీద నాశనం అయిపోయి, కానీ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది మనకు ఉంది. ఆ లైఫ్ని అనుభవించడానికే మన ప్రయత్నం ఇదంతా భూమి మీద. అందుకనే దీన్ని తప్ప మీరు వేరే ఏదైనా చెప్పినా సంఘంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నట్టండి? మీరు మోసం చేసేవారిగా ఉన్నారని. మీరు మోసం చేసేవారిగా ఉన్నారంటే ఎవడు మోసగాడు మీరు రాసేసుకోవచ్చు ఇంకా. ఓకే, కాబట్టి అలా ఉండకూడదు. అంటే మంచి మనస్సుతో ఎలా ఉండాలి? పూర్ణ మనస్సు కలిగి ఉండాలి. అంటే మీకు మంచి మనసు ఉంది, మంచి మనసుతోటే ఇక్కడ కూర్చున్నారు, మంచి మనసుతోటే వచ్చారు, కానీ మంచి మనస్సును పోగొట్టుకునే వారిగా ఉండకూడదండి. ఎందుకు ఉండకూడదు? పూర్ణ మనస్సు కలిగి ఉండాలి. మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకునేవారుగా ఉండాలి. భయపెడుతూ ఉంటారు పక్క నుంచి ఎన్నో వెన్నుపోటులు వస్తాయి, పక్క నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సాతాను గాడు. వీటన్నింటినీ పక్కన పెట్టేయాలి. అంటే పరిస్థితులను చూడకూడదు. ఇక్కడ పరిస్థితులను చూడకూడదు. ఎవరు ఏం చూడాలి? దేవుని వాగ్దానాన్ని చూడాలి. మనం కాలేబు గారి గురించి మనం మాట్లాడుకుంటే 12 మంది గూఢాచారులను కానాను దేశాన్ని చూడడానికి పంపిస్తారండి. ఎవరు? మోషే గారు. ఎప్పుడైతే ఈ 12 మందిని పంపిస్తారో ఈ 12 మందిలో ఒకడు కాలేబు గారు. ఈ 12 మందిలో ఒక అతను కాలేబు గారు ఉంటారు. ఇప్పుడు ఈ 12 మంది వెళ్ళొచ్చిన తర్వాత 12 మంది ఆ కానాను దేశానికి, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా కానాను దేశాన్ని ఇస్తానని, ఆ వాగ్దానం చేసిన దేశాన్ని చూడడానికి వేగుల వారిని, గూఢాచారులు అంటారు కదంటే, పంపించారు. అందులో ఒక అతనే ఇతను కాలేబు గారు. అయితే వెళ్ళిన 12 మందిలో 10 మంది ఒక మాట అంటున్నారు, ఇవి ఒక 2 మాత్రం లేదు మనం చేయొచ్చు సాధించవచ్చు అని చెప్తున్నారంటే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి రండి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనానికి రండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే ఏమంటున్నారంటే, ఆ జనులంట మనకంటే బలవంతులు. ఆ జనులు మనకంటే బలవంతులు. చదవండి. మనము వారి మీదికి పోజాలమనిరి. 12 మందిలో వెళ్తే ఈ 10 మంది ఏం చేస్తున్నారంటే, మోషే గారు పంపించిన తర్వాత చూసి ఏం చేశారు? వచ్చి ఏం చెప్తున్నారండి? అయ్యి బాబు, వాళ్ళ ఎత్తు హైటు అవన్నీ చూసారా, చాలా బలం. వాళ్ళకేమో రక్షణ కవచాలు ఉన్నాయి, వాళ్ళ చేతుల్లోనేమో ఆయుధాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మనం వారి మీదకి వెళ్ళలేం. ఖరారు చేసేస్తున్నారు. పోజాలమనిరి అంటే మనం వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయలేమని చెప్పేస్తున్నారు. అయితే కాలేబు గారు వచ్చేసరికి 13వ అధ్యాయం 30వ వచనం చదవండి. 13వ అధ్యాయము అదే పైనే ఉంటుంది చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నింబలపరిచి, మనము నిశ్చయముగా, అండర్లైన్ చేసుకోండి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము. ఏమన్నారంటే, ఇప్పుడు 10 మంది ఏమంటున్నారు? పోలేమన్నారు. ఇప్పుడు కాలేబు గారు వచ్చి ఏమన్నారు? మనల్ని కూడా అప్పుడప్పుడు నిరాశపరుస్తూ ఉంటారు. మనం చేయలేం, నీ ఒక్కడి వల్ల ఏమవుతుంది, నీ ఒక్కడు ఏం చేస్తావు, నీ ఒక్కడు ఏం చేయగలవు అంటారంటే. అంటే ఇప్పుడు ఒక్కడు చేయలేడా? చేయగలడు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. అంటే
దేవుణ్ణి బట్టి చేయి అంటే దేవుని ఆలోచనలో నీ ఆలోచన ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మళ్ళీ దేవుని ఆలోచనలో నీ ఆలోచన ఉండాలి. దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు బయలుదేరాలి. ఓకేనా? ఇది మనసులో పెట్టుకోండి. ఏమన్నారు మళ్ళీ చదవండి. నిశ్చయముగా వెళ్ళుదుము. ఇదండి, ఇది కావాల్సింది. దానిని స్వాధీనపరుచుకొందుము. దానిని జయించుటకు మనకు చాలు. ఇంకెంత కావాలి? ఏ శక్తి ఈయన వెనకాల ఉన్నది? ఎవరు నమ్ముతున్నాడు ఈయన? దేవుడు అంటే ఆయన శక్తి. ఏమన్నాడు? శక్తి చాలునండి. వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చాలా బలవంతులు, మనం వారి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేం, వాళ్ళని జయించలేం. కానీ కాలేబు గారిలో ఒక విశ్వాసం ఉందండి. కాలేబు గారిలో ఒక విశ్వాసం ఉంది. ఏంటి ఆ విశ్వాసం? ఇదిగో, దానిని జయించుటకు సరిపోద్ది మనకు బలం. నమ్మేశాడండి. దేన్ని బట్టి నమ్మాడు? దేన్ని బట్టి? దేవుడు వాగ్దానం ఇస్తానని, ఇదిగో మీకు ఆ దేశాన్ని నేను ఇస్తాను, ఆ దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు చెప్పిన మాటను నమ్మారండి. దేవుడు చెప్పిన మాటను నమ్మారు. ఈరోజు కూడా మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఈరోజు కూడా సంఘాల్లో కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి దేనిని బట్టి ఆలోచించాలి? దేనిని బట్టి సమస్యలు ఎదుర్కోవాలి? ఏమంటే మనం చేయలేం, నిరాశపడిపోతారా? మనం చేయకూడదు, వాళ్ళ బలవంతులు అని నిరాశపడతారా? వాళ్ళలాగా మనం ఉండలేం అని నిరాశపడతారా? దేన్ని బట్టి చేయాలి? వాళ్ళను చూసి కాదు. ఎవరినో నీవు ఊహించుకోకూడదు, ఎవరినో నువ్వు మనసులో పెట్టుకోకూడదు. ఎవరిని బట్టి వెళ్ళాలి? ముందుకి ఎవరిని బట్టి వెళ్ళాలి? ఎవరు చూపిస్తారండి మార్గం? ఎవరు చూపిస్తారు? ఈరోజు మీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల, ఇదిగో అనారోగ్యాలతో బాధపడుతున్నారా? ఏ విధంగా బాధపడుతున్నారు? ఎన్ని రకాలుగా మీరు బాధపడుతున్నా మీకు మార్గం చూపించేది ఎవరు? దేవుడంటే. అందుకనే ఏమంటారు ఆయన? మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుని వాగ్దానాన్ని నమ్మండి. దేవుని కోసం బ్రతకండి. అవునా కదండి? మన మనసు ఇలాగే ఉండాలి. మన మనసు ఇలాగే ఉంటుందా? ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళ్ళండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నారు. చూడండి, అలా అని దేవుణ్ణి మళ్ళీ అపార్థం చేసుకోకూడదండి. చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఎందుకంటే చెడుకు ఊహించుకోకూడదు. చెడు చేస్తాడని అనుకోకూడదు. దేవుడు అంతా మంచి చేస్తాడు. మంచి మనసు అంటున్నాం కదా, మంచి మనసు ఉండొచ్చు, కానీ దాన్ని పూర్ణం చేయాలి. ఎక్కడ పూర్ణం అవుతుంది? మీరు చేసినప్పుడేనండి, మీరు పాటించినప్పుడే. అప్పటి వరకు అది పూర్ణ మనసు అవ్వదు. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ అతను ఏదైనా చేస్తాడని మళ్ళీ అనుకోకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూడాలంటే, సమస్య ఎంత పెద్దదో కాదు. దేన్ని చూడాలి? సమస్యను చూస్తారా, దేవుణ్ణి చూస్తారా? మన దేవుడు ఎంత గొప్పవాడో చూడాలండి. సముద్రాన్ని 2 పాయలు ఇలా చేసేస్తే అంత గొప్ప దేవుణ్ణి నమ్ముతున్న మీరు దేవుని మీద ఆధారపడలేరా? సమస్యలకి భయపడిపోతారా? ఏమంటే అలా ఉండకూడదు. సమస్యకి భయపడకండి. నా దేవుడు ఉన్నాడు, ఎంత గొప్పోడో. ఆయన గొప్పతనాన్ని మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయన మీకు తీర్పు తీరుస్తాడు. ఆయన ఇస్తాడు మీకు ప్రతిఫలం. అవునా కదా? ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడిచ్చే ప్రతిఫలాన్ని కోరుకోవాలంటే, ఇప్పుడు కాలేబు గారు కూడా, కాలేబు జీవితంలో అతను వాగ్దానాన్ని నమ్మాడు. నమ్మేమన్నాడు? వెళ్ళొచ్చు, మనం వెళ్తాం, స్వాధీనపరుచుకుంటాం. ఎవరి మాటను బట్టి? దేవుణ్ణి బట్టి. అంటే ఇంకా అతను భయపడలేదండి, భయానికి లొంగలేదు, విశ్వాసంతో నిలబడ్డాడు. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద. అదేంటండి, వీళ్ళు ఎవరి మీద తిరగబడుతున్నారు? ఎవరి మీద తిరగబడతలేదు కదా. ఎవరు? మిగతా 10 మంది ఏమన్నారండి? వాళ్ళు ఏమన్నారు? మనం వెళ్ళలేము, వాళ్ళు బలవంతులు అన్నారండి. ఆ మాటకి ఈ మాటకి ఏమైనా తేడా ఉందా అండి? ఏమైనా తేడా ఉందా? ఏం గమనించాలి ఇక్కడ? దేవుడు వెళ్తాడని చెప్తే వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు వెళ్ళలేమంటున్నారండి. దేవుడు వెళ్తాడని చెప్తే, దేవుడు నీకు ఇస్తానని చెప్తే, చూసొచ్చాములే, ఎవడెళ్ళాడు అక్కడికి పరలోకం? ఎవడని చూసి వచ్చాడేంటి
అంటే ఏమవుతుంది ఇక్కడ? ఏమవుతుందండి? చాలా మంది అండి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. ఏమంటారండి చివరికి, మనం ఎక్కడ వెళ్తామండి అంటారు. వెళ్ళాలనే కదా నీకు వాగ్దానాన్ని ఇచ్చింది, నువ్వు రావాలనే కదా వాగ్దానాన్ని ఇచ్చింది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి ఎక్కడ వెళ్తావండి అంటే ఏమైనట్టు? నువ్వు దేవుని మీద తిరగబడుతున్నావు. అదే మాట అంటున్నారండి కాలేబు గారు. చూడండి, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. యెహోవా మీద ఎక్కడ తిరగబడుతున్నారండి? మోషే గారి మీద తిరగబడుతున్నారు, అంతే కదా. మోషే గారికి చెప్తున్నారు ఏమని? మనం వెళ్ళలేమండి అక్కడ, అంతా చాలా కష్టం. అది చాలా మంది ఉన్నారు అక్కడ, పెద్ద పెద్ద ఇది ఉన్నారు, చాలా మంది బలం కలిగి ఉన్నారు. సూట్లే, అది ఏంటిది, ఇప్పుడు మనం అలాగే మాట్లాడుకోవాలి. అక్కడ సూట్లు వేసుకుని ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, మనకు వాళ్ళతో పోటీ ఏంటి, ఇలా మాట్లాడుకుంటారు. అది కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. దేవుని వాగ్దానాన్ని నమ్మాలండి. యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. చదవండి, వారు మనకు ఆహారమగుదురు. ఏమంటున్నారండి? ఏమవుతారంట వాళ్ళు? ఆహారం అవుతారంట. అంటే అన్నం తినేసినట్టు తినేయచ్చని. వాళ్ళ బలం మన బలం ముందర ఎందుకు పనిచేయదని. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. అప్పుడు సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనని చూస్తున్నారండి. ఈయన ఏం చెప్పాడు? దేవుని వాగ్దానాన్ని చెప్పాడు, అంతేనంటే దేవుడు మనకు సహాయం చేస్తాడని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు? ఏం చేస్తున్నారంటే రాళ్ళతో కొడుతున్నారంట. ఇప్పుడు మనల్ని రాళ్ళతో కాదు, మాటలతో కొడతా ఉంటారు, అంతేనా? అంటే ఇప్పుడు రాళ్ళతో కొట్టి ఆనవాయితీ ఆచారం లేదు కాబట్టి మనల్ని ఎలా కొడతారు? మాటలతో కొడతారు అనమాట. ఇప్పుడు ఈయన నిజమే చెప్తున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. మీరు దేవుణ్ణి మాటకి వ్యతిరేకిస్తున్నారు. మీరు దేవుణ్ణి ఇదిగో డైరెక్ట్ చెప్తున్నాడండి. మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఏంటి మీకు నార్మల్గా చదువుకున్నట్టుందా? యెహోవా మీద తిరగబడకుడి. స్టెఫన్ గారు కూడా అలాగే మాట్లాడారు. ఏమని? ముష్కరులారా అన్నాడు. అంటే దేవుని మాటలు చెప్పేటప్పుడు అలాగే ఉంటాయండి. దేవుని మాటలు చెప్పేటప్పుడు అలాగే ఉంటాయి. ఆయన్ని కూడా ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారండి. అంటే దేవుని మాటకు మనిషి లోబడ్డా, దేవుని వాగ్దానాన్ని నమ్మడా అంటే ఇదిగో మంచి మనసు ఉంటే సరిపోదు, పూర్ణ మనసు కావాలి. మీకు మంచి మనసు ఉంటే సరిపోదండి, పూర్ణ మనసు కావాలి. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారండి? రాళ్లతో కొట్టవలనని. ఈరోజు కూడా మనిషి ఎలా భయపడతాడంటే, ఇదిగో భవిష్యత్తు ఏమైపోతుంది, నా ఉద్యోగం లేదు, నా వ్యాపారం లేదు, ఇవన్నీ రాళ్ళు. మీకు ఇవన్నీ రాళ్ళండి. ఎందుకు? దేవుని వాగ్దానానికి నిలబడాలి. నువ్వు దేవుని వాగ్దానానికి నిలబడకుండా నీ మీదకి వచ్చే రాళ్ళు ఏంటి ఈరోజు జీవితంలో? ఇవే సమస్యలండి. ఎందుకంటే సమస్యలకి పడిపోతూ ఉంటాడు, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాడు మనిషి. సమస్యలకి పడిపోతాడండి. ఏదైనా చిన్న సమస్య రాగానే ఏమనుకుంటాడు? ఇంకా లేదు, వేస్ట్, అది ఫిక్స్ అయిపోతాడు. తెలుసా? అలా ఉండకూడదు. ఎన్నున్నా ఇవన్నీ మనల్ని భయపెట్టొచ్చు. లోకంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా మనల్ని భయపెట్టొచ్చు, కానీ వాటికి భయపడకుండా విశ్వాసంతో నిలబడాలి. ఏంటా విశ్వాసం? ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా. అంటే విశ్వాసంతో నిలబడాలి. ఇదిగో నిత్య జీవం పొందుకోవాలనే విశ్వాసం, అంతే. అదే వాగ్దానం. ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి మీరు భూమి మీద విశ్వాసంతో బ్రతకాలంటే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయిస్తున్నానండి. అంటే నీకు భయం వేస్తుంది అనుకోండి, నువ్వేం చేయాలి? మీకు భయం వేస్తుంది అనుకో, మీరు ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి అండి. ఏం జరిగిపోతుందో అర్థం కావట్లేదు. ఇదేంటిది, నా పరిస్థితి ఇలాగైపోతుంది, అంతే కదండి. ఇప్పుడు వరకు అలా మంచిగా నడిచి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండగానే సడన్గా ఎక్కడన్నా పెయిన్ వచ్చింది అనుకోండి, ఏమవుతాడు? ఇక అతనుకున్న భయం ఎవరికి ఉండదండి. ఏ పులిని చూసో, ఏ నక్కను చూసో, ఏ తోడుని చూసో ఆ భయం వేరే. కనీసం దాని నుంచి తప్పించుకోవడానికి పరిగెడతాడు. ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, ఏదో అయిపోతుంది. ఇంకా ఆయనకున్న టెన్షన్ ఎవరికి ఉండదంటే, ఆయనకున్న అడావిడి ఎవరికి ఉండదు. ఇంకా నొప్పి వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. అంటే ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి మనం?
వస్తే వచ్చింది, ఏమైంది, దేవుడు ఉన్నాడు. అలా అని ట్రీట్మెంట్ చేయించుకోవడం మానేయకండి. దేవుడే పెట్టాడు. ఓకేనా? వచ్చినప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేగాని దేవుడి మీద పూర్తిగా భారం వేసేసి, ఎందుకంటే టెక్నాలజీలు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? మంచికి ఉపయోగించుకోండి, అలాగని చెడుకు ఉపయోగించకండి. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తూ మీరు ఏం చేయాలి? వెళ్ళాలి హాస్పిటల్కి. భయపడకూడదు. భయపడితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా అక్కడే కూర్చుని బాబోయ్ 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 అన్నాడు అనుకోండి, తెల్లారి ఏమవుతుంది? లేకడ ఇంకా అయిపోయింది. నువ్వు వచ్చినప్పుడు, ఆ రోగం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించడానికి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి, ఇదిగోండి నాకు ఇది పరిస్థితి, నేను ఈ నొప్పితో బాధపడుతున్నానంటే వాళ్ళు టక్కుమని ఒక 50,000 రూపాయలు ఇంజక్షన్ ఏదో చేసేసి ఆ స్టంట్లు వేయడమో ఏదో చేస్తారు. అంతే కదండి, ఇది ఉన్న ట్రీట్మెంటే. అలాగని దేవుడే చూసుకుంటాడని ఇంట్లో పడుకున్నాం అనుకో, తెల్లారి సమాధుల తోటలో ఉంటాం. ఓకే? అలా చేయకండి. ఓకే? ఇంకా అంటే భయం మనం కళ్ళను మూసేస్తుంది, కానీ ఎందుకంటే భయపడినప్పుడు ఆయనకి ఏం తెలియదు. ఏమైంది నువ్వు ఊరుకోరా, ఏమైందిరా బాబు చెప్పరా అంటే, నీకేం తెలుసు నా బాధ అంటాడు. అలా కాదు, కంగారు పడకండి, భయపడకండి, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. ఓకే? ఇంకా ఆలస్యం అవుతుందని కూడా భయపడకూడదు. వాగ్దానాన్ని వదలకూడదండి. ఆలస్యం అయిపోతుంది, నాకు ఆలస్యం చేస్తున్నాడు, లోకమంతా నా మీద రాళ్ళేస్తుంది, నిందలేస్తున్నారు, ఇలా అని ఎప్పుడు బాధపడకూడదు. ఆలస్యమైనా కానీ వదలకూడదండి. కాలేబు కానాను దేశాన్ని చూసినప్పుడు సుమారు 40 సంవత్సరాలు అయింది, కానీ వాగ్దానం నెరవేరే సమయానికి అతనికి 85 సంవత్సరాలు వచ్చేసినాయి. 85 సంవత్సరాలు వచ్చేసినాయి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినట్టయినా? 45 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాలు అండి. మనకి ఒక వారం, మహా అయితే ఈ రోజు అనుకుంటే రేపు జరిగిపోవాలి. జరిగిపోద్దంటే టైం పడుతుంది కదండి. ఇప్పుడు మీరు అన్నం వండటానికి ఇంత సమయం అని ఉంటుంది. ఆకలి వేసినంటనే బియ్యం అన్నంగా మారిపోయి తినేస్తున్నారా? లేదు కదా. అంటే ప్రతిదానికి టైం ఉంటుందండి. అంటే దేవుడు మీకు అనుకూల సమయంలో ఇస్తాడు. అవి ఇచ్చే వరకు మీరు ఏం చేయాలి? వాగ్దానాన్ని వదలకూడదు. ఈరోజు చాలా మంది ఈ టైం ఫ్యాక్టర్ తెలియక వాగ్దానాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. టైం ఫ్యాక్టర్ అర్థం అవ్వక ఆ వాగ్దానాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వటం లేదు, వాళ్ళకి చేశాడు, నాకెందుకు చేయట్లేదు, ఇలా ఆలోచిస్తారండి. అది కాదు. నీవు ఎప్పుడైతే దేవుడిస్తాడు, ఎంతకాలమైనా వాగ్దానాన్ని పట్టుకో గట్టిగా, ఎంతకాలమైనా ఇస్తాడు అని ఎప్పుడైతే నువ్వు వాగ్దానాన్ని పట్టుకున్నావో, ఇదిగో నీ మరణం వరకు ఆ వాగ్దానాన్ని వదలకుండా ఉంటే ఇస్తాడండి తప్పకుండా. ఈ భూమి మీద బ్రతుకు కోసం కాదు కదా మనం బ్రతికేది. మరి ఆ లోకంలో ఉండాలని బ్రతుకుతూ ఈ లోకంలో నీవు ఏదో కావాలనుకోవడం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న వాటి కోసం దేవుని వాగ్దానాన్ని విడిచిపెడతావా? కరెక్ట్ కాదు కదా అది. ఆలోచించండి ప్రియులారా. ఇంకా యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎన్ని సంవత్సరాలు అని చెప్పుకున్నాడంటే 40 సంవత్సరాలు ఈయన మరి ఎదురు చూశాడు కదా. ఆ వచనం చూసుకుని ముందుకు వెళ్దాం. 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీల అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఎన్ని సంవత్సరాలంటే 45 ఏళ్ళు అంట. మనకి ఒక్క సంవత్సరం లేట్ అయిందంటే ఎన్ని అనేస్తామంటే దేవుడిని ఎన్ని అనేస్తారు తెలుసా? ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఎవరిని? దేవుడు నాకు ఏం చేశాడు, అదిగో ఆడిపో అన్నాడు, ఈడిపో అన్నాడు, అందరినీ చూతాడు. కానీ వీడిని మాత్రం ఇదిగో నేను వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నానా, వాగ్దానం కోసం పరిగెడుతున్నానా అని ఆలోచించండి. ఎదుటివాడి మీద కళ్ళు కాదు, ఎదుటివాళ్ళ మీద కాదు, మనం వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నావా లేదా అని చూడ. ఎన్ని సంవత్సరాలు అంటే అండి ఈయనకి? ఎన్ని సంవత్సరాల వాగ్దానాన్ని పట్టుకున్నాడు ఈయన? నమ్మాడు. ఈ 45 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత ఎంతమంది వచ్చారండి? 10 మంది వెళ్ళారు కదా. వేగులవారు సమాజంతో చెప్తున్నారు. వేగులవారు 12 మంది వెళ్ళారు కదా. 12 మందిలో ఈ 10 మంది ఏం చేస్తున్నారు?
వెళ్ళలేము, అక్కడికి ఎదిరించలేము, వాళ్ళని మనకు స్వాధీనపరుచుకోలేము. ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈయన వాగ్దానాన్ని పట్టుకుని అంటున్నాడు ఏమని, సాధిస్తాం, మనం వాళ్ళని, మనకి వాళ్ళ ఆహారం అయిపోతారు అన్నాడు. చూడండి, మనకి వాళ్ళ ఆహారం అయిపోతారు. ఏ మాటను పట్టుకుని అంటున్నాడండి, ఇదిగో వాగ్దానం ఇస్తానన్న దేవుడిని పక్కన పెట్టుకున్నాడండి ఆయన. నా వెనకాల ఆయన ఉన్నాడని నమ్మాడు ఆయన. అందుకనే అంటున్నాడండి అన్నమాట. ఎన్ని సంవత్సరాలంట, 45 సంవత్సరాలు ఎదురు చూశారండి కాలేబు గారు. 45. ఏమండి, ఈ రోజు 45 కాదు కదా, 5 సంవత్సరాలు ఎదురు చూడగలమా? చూస్తాడా మనిషి? ఇప్పుడు 5 సంవత్సరాలు మీకు దరిద్రం వచ్చేసింది అనుకోండి, 5 సంవత్సరాలు మనకు దరిద్రంగా ఏమీ లేకుండా, ఏమీ తినలేకుండా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాడు మనిషి? ఒక్క నెలకి లొంగిపోతాడు తెలుసా? ఒక్క నెలకి లొంగిపోతాడండి. 45 సంవత్సరాలు ఎదురు చూశాడు ఈయన. మరి ఇలాంటి విశ్వాసం ఉందా మనకి? ఇలాంటి విశ్వాసం ఉందంటే, అంటే ఇప్పుడు మీ విశ్వాసం సంపూర్ణం కావాలంటే ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూడాలండి. ఎన్ని సంవత్సరాలు అంటే దేవుని ఆలస్యం మిమ్మల్ని తిరస్కరించాడని కాదు, దేవుడు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని కాదు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో ఉంది. ఎందుకంటే ఈ 10 మంది ఎలాంటి వారుగా ఉన్నారు? అవిశ్వాసులుగా ఉన్నారు. నమ్మట్లేదు వాగ్దానాన్ని. వాళ్ళ వాగ్దానాన్ని గుర్తు తెచ్చుకోవటం లేదు. వాళ్ళ వాగ్దానాన్ని ఇదిగో మనసులో పెట్టుకోవాలి కదండి. కాలేబు ఎలా ఉన్నాడో అలా ఉండాలి కదా. అక్కడ ఆలోచించారండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. మన ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోవచ్చు, కానీ దేవుడు నన్ను మరిచిపోయాడు అనకండి. మనము మేలు చేయుటయందు విసుకయుందుము, మనము అలయక మేలు చేసితిమేనని తగిన కాలమందు. ఏ కాలం అండి? ఎవరికి తెలియదు. దేవుడు ఇప్పుడు ఇస్తాడో తెలియదు, కానీ ఇస్తాడు. ఏమంటే యేసుక్రీస్తు వారు వచ్చేయచ్చు కదా, నేనే నీతిమంతుడిగా ఉన్నాను కదా, మనం అందరం భక్తిగా ఉన్నాం కదా, ఇప్పుడు వచ్చేస్తే చక్కగా వెళ్ళిపోతాం కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తగిన కాలమందు. ఏ కాలమందు? అండర్లైన్ చేసుకుని పెట్టుకోండి దాన్ని. దేవుడు ఇచ్చే సమయానికే ఇస్తాడు. ఆయనకంటూ ఒక ప్లాన్ ఉంది, అవునా కదా? మీరు మీ ప్లాన్లు వేసుకున్నప్పుడు ఆయనకి ప్లాన్ ఉండదంటే ఉంటుందా? ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్లాన్లు వేసుకోవడం కాదు, ఆయన ప్లాన్లోకి మీ ప్లాన్ వెళ్ళాలి. ఆయన ప్లాన్ మీ ప్లాన్కి మ్యాచ్ అవుతుందా లేదో చూసుకోవాలి. అంటే ఏమంటున్నారు అక్కడ? తగిన కాలమందు పంట కోతుము, తగిన కాలమందు పంట కోతుము. అంటే ఇక్కడ మనం అలయక మేలు చేసితిమేని అంటున్నాడు చూడండి. అంటే నువ్వు అలసిపోకూడదా? అలసట ఉండకూడదంటే, ఎప్పుడైతే ఇదిగో నువ్వు దేవుని పనులు అలా ముందుకు వెళ్తున్నావో, ఆ వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్నావో, ఇదిగో తగిన కాలం మంది ఆయన నీకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నువ్వు పంట కోస్తావు, నేను కష్టపడుతున్నానండి అయినా ఏమీ లేదంటావా? నేను పని చేస్తున్నానండి అయినా నాకు దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటున్నావా? అనుకోక ఎప్పుడు. ఎందుకంటే నీకు టైం వచ్చినట్టు ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు ఆయన. పంట కోసేస్తావు అన్నాడు కదా. ఇప్పుడు పంట కోసేటప్పుడు ఏం చేస్తారు? వెంటనే కోసేస్తారంటే, వరి వేసారనుకో, వరి వేసిన తర్వాత ఏమవుతుంది? దానికి ముందు కష్టపడాలి. ఏం చేయాలి? భూమిని దున్నాలి. దున్నిన తర్వాత ఏం చేయాలి? విత్తనాలు వేయాలి. విత్తనాలు వేసిన తర్వాత వాటర్ పట్టాలి. వాటర్ ఉండాలి కదా, వాటర్ పట్టాలి. మళ్ళీ అవన్నీ వేసిన తర్వాత ఏమవుతుంది? ఊడుపు అంటారండి. మళ్ళీ అవన్నీ కట్టలు కట్టి కట్టేతలు, ఊడుపులు ఇవన్నీ తెలుసు కదా. కట్టేతలు, ఊడుపులు ఇవన్నీ మాట్లాడతారు. కట్టేతలు కట్టిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ ఊడుస్తారు, మళ్ళీ నాటుతారు. దూరంగా నాటుతారు. దూరంగా నాటిన తర్వాత కొన్నాళ్ళు వెయిట్ చేయాలి. మళ్ళీ దానికి మధ్యలో పురుగు మందులని, మధ్యలో చాలా పనులు ఉంటాయి. మళ్ళీ ఆ పంటను తినకుండా ఏం చేయాలి? చుట్టూరు కంచి వేయాలి. పంటను నాశనం అవ్వకుండా. ఈ మధ్యలో ఏ తుఫాను ఏ వరద వచ్చిందనుకో, పంట కొయ్యలే. అంటే దేవుని మీద ఆధారపడి దేవుని వాగ్దానాన్ని నమ్ముకుని మీరు వెళితే తగిన కాలం మంది ఏమవుతారంటే పంటకు వస్తారు. అలా పంట కోసేవారిలో మీ విశ్వాసం ఉందా? మీరు విశ్వాసంతో ఉన్నారా? ఆలోచించండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ఆలస్యాన్ని మనం దేవుణ్ణి నిరాకరించాడని అనకూడదు. దేవుడు మనకి తగిన సమయం అందు ఇచ్చేస్తాడంటే. ఇంకా 85 ఏళ్ళ కాలేబు ఏం చేస్తున్నాడు చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఆ దినమున
యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను, ప్రాకారము గల గొప్ప పట్టణములను, అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. అంటే అతను సులభమైన ప్రాంతాన్ని అడగలేదండి. అక్కడ చాలా మంది ఉన్నారండి. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చేసారు? అక్కడ అనాకు అని ప్రజలు ఉన్నారంట, బలవంతులు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చేసారు? వాళ్ళందరిని చూసి భయపడే కదండి వచ్చేసింది. లోకం అంతా భయపడిపోయింది అనుకోండి, నువ్వు భయపడకూడదు. లోకం అంతా ఒకవైపు ఉందా, నువ్వు దేవుని వాగ్దానాన్ని పట్టుకుని ఉండాలి. ఎవడో అంటాడండి వచ్చి, వాగ్దానం లేదు, ఏం లేదు, ఎందుకు కూర్చుంటున్నావు నువ్వు ఆదివారం వెళ్ళి అక్కడికి ఏమని చెప్పి ఇదిగో లోకాన్ని చూపెడతాడు. ఇదిగో నువ్వు ఇలా చేయగలుగుతున్నావా, నువ్వు ఇలా చేయగలుగుతున్నావా, ఇదిగో నేను చూడు ఎంత ఎంజాయ్ చేస్తానని అంటాడు వచ్చి. నువ్వేం చేయాలి? ఓకే, ఇదంతా ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారా? ఇది కాదు. నీవు దేన్ని నమ్మరండి? నిత్య జీవము అనుగ్రహిస్తానని నమ్మావు. నిత్య జీవాన్ని నమ్ముకున్నాను. దీన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఇంకా మన కుటుంబంలో వచ్చే సమస్యలను బట్టి కూడా కృంగిపోకూడదండి. ఎందుకంటే ఏ సమస్యనైనా తప్పించేది ఎవరు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, దేవుడే. అంతే కదండి. ప్రభువా ఈ సమస్య నుంచి తప్పించని మాత్రమే కాదు ప్రార్థన చేయడం. నాకు బలాన్ని ఇవ్వండి, నాకు శక్తిని ఇవ్వండి, నేను చేయడానికి ఇదిగో నా శక్తి లోపం లేకుండా నేను విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవడానికి నాకు బలాన్ని ఇవ్వండి. సమస్య నుంచి తప్పించండి అని అడగడం కాదండి, మీకు ఏం కావాలో కూడా అడగాలి కదా. అవునా కదండి? తప్పించండి అంటే ఎలా తప్పిస్తారు? ఇప్పుడు మీరు ఒక గుంట దాటాలండి, లేకపోతే ఒక గొయ్యి దాటాలి. మీరు ఒక్కలే ఉన్నారు, ఇప్పుడు ప్రార్థించారు. ఓకే, ఇప్పుడు మీరు దూకాలా అక్కడ నుంచి ఉంటే వెళ్ళిపోతారా అవతలకి? దూకకుండా అక్కడే ఉన్నారనుకోండి, రేపు అక్కడే ఉంటారు, ఎల్లుండు అక్కడే ఉంటారు, అవతల ఎల్లుండు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి మీరు దూకే ప్రయత్నం చేయాలి. ఆ గొయ్యి దాటడానికి ఇదిగో ఏదైనా అక్కడ ఆ చెట్టు కొమ్మలా లేకపోతే ఏమన్నా వేసి దాన్ని పూడ్చి చెయ్యాలండి. ఒక కాకి నీళ్లు తాగడానికి రాళ్ళు వేసుకుని తాగుతుంది కదా, దానికి ఉన్న తెలివి కూడా లేదా? ఏమంటే సమస్య వచ్చినప్పుడు భయపడిపోతావా? సమస్య వచ్చినప్పుడు ఇదిగో ఆ నీళ్ళు ఎలా తీసుకోవాలి అని ఆ కాకి ఏం చేస్తుంది? ఒక్కొక్క రాయి వేసి ఏం చేసింది? నీళ్ళని పైకి రప్పించింది. మరి నువ్వెందుకు సమస్య వచ్చినప్పుడు భయపడుతున్నావు? ప్రయత్నించాలి కదా సమస్యని ఏ విధంగా తీర్చుకోవాలి, సమస్యకి నాకు దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు, ఏ విధంగా తెలివినిస్తాడు, ఇవన్నీ ప్రార్థించి అడగాలండి. సమస్యను తీర్చే ప్రభువా అని వదిలేయకూడదు. నువ్వు ప్రయత్నించాలి. అంటే ఇప్పుడు కూడా మన కుటుంబాల్లో ఇదిగో విశ్వాసం ఏదైతే ఉందో ఈ విశ్వాసాన్ని నమ్ముతున్నావు కదా, ఈ విశ్వాసాన్ని నువ్వు వారసత్వంగా పిల్లలకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ విశ్వాసం నీతోటే ఆగిపోకూడదు. ఏదైతే ఇదిగో ఈ గొయ్యి ఉంది కదా నాయన, ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తే గొయ్యి దాటమని చెప్పాలి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? అరే ఎగ్జామా, సరే ప్రార్థన చేసుకో. ఏంటి ప్రార్థన చేస్తే ఆడికి తీరా చూస్తే ఏమొస్తాయి? అక్కడ ఫెయిల్ అయిపోయాడు అంటారంటే. ఈడేం చేస్తాడు? ప్రార్థన చేస్తే మంచి మార్కులు వచ్చేస్తాయి అనుకుంటా. ప్రార్థన ఎందుకు? నీకు తెలివిని ఇవ్వడానికి, నీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి, ఇదిగో నీకు శక్తిని ఇవ్వడానికి, నీకు బలాన్ని ఇవ్వడానికి, దీనికండి. ఇదిగో తండ్రి, ఇదిగో నేను పలానా దిక్కుకు వెళ్తున్నాను, నేను జ్ఞానంతో రాసేలా నాకు శక్తిని ఇవ్వండి. ఇది ప్రార్థన. నేను ఏమి చదవను తండ్రి, నేను ఏ బుక్ కూడా చూడను, నా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను, చివరికి ఎక్కడికి వెళ్తాను? నేను ఎగ్జామ్ హాల్లో కూర్చుంటాను. మీరే నాకు ఏం చేయాలి? పాస్ మార్కులా ఫస్ట్ ర్యాంక్ తెప్పించాలని ప్రార్థన చేస్తారంటే మీ ప్రయత్నం మీరు చేయాలి కదా. మీరు చేసి అప్పుడు ఏం చేయాలి? ప్రార్థించాలి. నాకు శక్తిని ఇవ్వండి, నాకు శక్తి సరిపోవటం లేదు, నేను రాయలేకపోతున్నాను, నాకు ఆ శక్తి కావాలి అని ప్రార్థించండి. ఆ శక్తి కోసం ప్రయత్నించాలి. అంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మీ పిల్లలకు కూడా ఎలాంటి ఇవ్వాలంటే ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటిని ఆస్తులుగా ఇవ్వడం కాదు. ఏమి ఇవ్వాలి? ఆస్తులు అంతస్తులు ఇవి కాదండి, విశ్వాసాన్ని ఇవ్వాలి పిల్లలకి. ఇదిగో ఇలాంటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్పాలండి. యెహోషువ 15వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని, ఎవరు? ఆక్సా అనే ఒక కుమార్తె ఉందండి, ఓకేనా? ఆక్సా అనే కుమార్తె ఉంది కాలేబు గారికి. ఆమె
పెనిమిటి ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చినప్పుడు ఏమంటున్నారంటే తన తండ్రిని ఒక పొలము అడగమని ఎవరు ప్రేరేపించారు? ఈరోజు కూడా భర్తలు ఇలాగే ప్రేరేపిస్తారు. ఏమని? వెళ్ళి ఇంటికి వెళ్ళి బైక్ కొనమని చెప్పు. ఎవరినే? భార్య వాళ్ళ అమ్మ నాన్న బైక్ కొనమని చెప్పు. ఇదిగో చూడు, ఆ పక్కింటోడికి 2 ఎకరాల పొలం ఇచ్చారంట, నువ్వేం తెచ్చావు వెళ్ళి అడుగు. ఇయ్యేనండి ఈ గొడవలకు వచ్చి కారణాలు ఇయ్యే కదా. అంటే భార్య నిన్ను ఇదిగో ఇక్కడ అదే జరుగుతుంది. ఏమంటున్నాడంట? పెనిమిటి అంటే తెలుసు కదండి, భర్త. పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు ఈవిడ ఎవరండి? కాలేబు కుమార్తె. తన తండ్రిని ఒక పొలము అడగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా డైరెక్ట్ ఈయన వచ్చేసాడు, ఎంటర్ అయిపోయాడు, రంగంలో దిగేసి ఏమంటున్నాడంటే, కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమె అడిగిన. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం భర్తల దగ్గరికి వెళ్తే భర్త దగ్గరే పూర్తి జీవితాన్ని గడపాలి భార్య. ఈమె వచ్చిందంటే ఏదో కారణం ఉంది కాబట్టి ఈ కారణం ఏంటో తెలుసుకోవడానికి ఏం చేస్తున్నారు కాలేబు గారు? అడిగిను. అందుకు ఆమెను నాకు దీవెన దయచేయము. ఏమంటుందండి? నాకు బండుకొని అంటలేదు, నాకు 2 ఎకరాల పొలమే అంటలేదు. ఏమంటుంది? నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమె మేరకు మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాను. ఏంటి మడుగులంటే? నీటి మడుగులు అంటారు కదా. ఎందుకు? భూమి ఇచ్చావు, నాకు నీళ్ళు లేకపోతే అక్కడ పంట ఎలా పండుతుంది? అవునా కదా. ఏమడిగిందంటే ఆయన ఏం చెప్పాడు? పొలం అడగమన్నాడు. ఎవరు? ఏమడగమన్నాడు? ఒకసారి మళ్ళీ 18వ వచనం చదవండి. తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని అతన్ని ప్రేరేపించును. ఆయన ఏం పొలం అడగమన్నాడు, ఈమె ఏమడుగుతుంది? వచ్చి దీవెన కావాలి తండ్రి నాకు. ఇచ్చేసాడా? ఆమె అడగకుండానే ఇల్లు అడుగుతున్నాడండి ఈయన. అంటే మీరు ఏదైతే ఇదిగో యథార్థంగా కోరుకుంటారో దేవుడు మీరు అడగకుండానే ఇస్తాడు. మీరు యథార్థంగా కోరుకున్నప్పుడు దేవుడు మీరు అడగకుండానే ఇస్తారండి. అడగకుండానే ఇస్తాడు. అంటే దేవుని మీద ఎలాంటి విశ్వాసం ఉందా? అంటే ఏమి ఇవ్వాలి పిల్లలకి? ఇతను ఏమిచ్చాడండి? విశ్వాసం ఇచ్చాడండి. విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసంతో వచ్చిందామే నాకు దీవెన కావాలని. నువ్వు అడగకుండానే నీకు ఇచ్చేశాడు. ఏంటి? పల్లపు మడుగులు ఇచ్చాడంట, మెరక మడుగులు ఇచ్చాడంట. అంతేనా? మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాను. అంటే ఏం నేర్చుకుంటారండి పిల్లలు? మనం చెప్పే మాటల కంటే మనం జీవించే జీవితాన్ని ఎక్కువగా చూస్తారు, నేర్చుకుంటారు. తెలుసా? ఇప్పుడు మీరు ఇంట్లో రోజు బూతులు ఆడుతున్నారు అనుకోండి, ఆ పిల్ల పెద్ద ఎదిగిన తర్వాత అత్తోరింటికో ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, మా అమ్మ ఇలా తిట్టిది కదా, నేను కూడా ఇలాగే తిట్టాలి. మీ ఇంట్లో మీ ఆయన లేనప్పుడు మీ పిల్లలు ఎదురుగుండా మీ ఆయన తిట్టుకున్నారనుకో, ఏం చేస్తుంది? ఈవెన్ కూడా వెళ్ళి వాళ్ళ ఆయన లేనప్పుడు వాళ్ళ అత్తగారు ఎదురుగుండా తిట్టేద్దు, గొడవలు అయిపోతాయి. అంతే కదండి. అంటే మనల్ని చూసే, తల్లిదండ్రులైన మనల్ని చూసే నేర్చుకుంటారు ఏదైనా. ఇప్పుడు మీరు ఏది చేస్తున్నారో దాన్ని చూసే నేర్చుకుంటారు. ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఎలా వచ్చినాయి ఈ మాటలు, ఎందుకు వీడు ఇలా మాట్లాడుతున్నాడు, వీడి అసలు ఎవరు పిల్లోడీడు? అడుగుతారా? అడగరా? ఎవడ కొడుకీడు? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అంటే తల్లిదండ్రుల్లో ఏదో లోపం ఉంది. ఏమి ఇవ్వట్లేదు తల్లిదండ్రులు? విశ్వాసాన్ని ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మీకు అవసరమైనప్పుడు దేవుని ధైర్యంగా అడగాలి. దేవుని ధైర్యం అవసరమైనప్పుడు ప్రతిదానికి అడగకూడదండి. ఇది అవసరం అనుకున్నప్పుడు అడగాలి. ఏం చేస్తుందో తన తండ్రి దగ్గరికి వచ్చి ఏం చేస్తుందో చూడండి. 15-19 వచనం చదవండి మళ్ళీ. అందుకమే నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అందుకు ఆమెకు మెర్రక భూములు ఇచ్చాడు. అదే మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడంటండి. అడిగిందా? అడిగింది. అంటే ప్రేరేపించినా కానీ అడిగే విధానం ఎలా ఉంది? నిన్ను కూడా లోకంలో ప్రేరేపిస్తారు. దేవుణ్ణి అడిగే విధానంలో అడగాలండి. నాకు ఇవ్వు అంటే కాదు, మీ చిత్తం అయితే ఇవ్వండి. దేవుణ్ణి అడగమన్నారు కదండి, ఆ మాట ఉంటుంది కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వారికి దొరుకును.
అన్నారు కదా. ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వండి, నాకు ఇవి తండ్రి, నాకు ఇచ్చేయి అని అడిగేస్తారంటే, అడగమన్నానని మీ ఇష్టం వచ్చినట్టు అడుగుతారా? నువ్వే కదా అడగమన్నావు. ఎలా అడగాలి? అడిగి విధానం ఉంటుంది. అక్షరాన్ని చూడండి, విశ్వాసంతో అడుగుతుంది. ఇంకేమన్నారు? వెతకుడి మీకు దొరుకును. మన ఇష్టం వచ్చినట్టు ఎదిగే దొరికేస్తుందా? దొరకదు. వెతకమన్నాం కదా అని బైబిల్ పేజీలు తిప్పేస్తున్నాం అనుకోండి, వస్తుందా? వచ్చేద్దా? రాదు. ఏం చేయాలి? చదవాలి దాన్ని. ఇంకేమంటున్నారు? తట్టుడి మీకు దేని తట్టాలి. కొంతమంది వచ్చి ఇదిగో తట్టండి తీయడన్నారని వెళ్ళి సిలువని పట్టుకుంటారండి. తెలుసా? చాలా మంది ఈ మాటలను ఏంటంటే అపార్థం చేసుకుంటూ ఉంటారు. అలా కాదు. ఇదిగో ఆయన ఏం చెప్తున్నాడు, ఏ విధంగా చెప్తున్నాడు, ఏ ఆలోచనతో చెప్తున్నాడు, ఏ సందర్భంలో చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఇవన్నీ ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు ఇదిగో ఇలా ఆలోచించి అడగండి, ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని అడగొచ్చా లేదా, దేవునికి ఇష్టమా కాదా, ఇవన్నీ ఆలోచించుకుని ఏం చేయాలి? ప్రభువా మాకు ఇవ్వండి, ప్రభువా మాకు అందచేయండి. ఇదిగో మిమ్మల్నే పట్టుకుని ఉన్నాం మేము. ఏం పట్టుకోవాలి? వాగ్దానం పట్టుకోవాలి, దేవుని వాక్యం పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకోకుండా, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోకుండా నువ్వు ఎంత అడిగినా అది నువ్వు లోకంలో పొందుకోవచ్చేమో. ఎందుకంటే ఈ లోకాధికారి ఎవరండి? సాతాను, అపవాది. ఈ లోకాధికారి అపవాది. అంటే ఈ లోకంలో నీవు దేవునిలో లేకపోయినా ఈ లోకంలో నీకు అన్నీ దొరుకుతాయి. కానీ దేవునిలోకి వచ్చినప్పుడే వస్తాయండి శ్రమలు. ఈ యోబు గారి శ్రమలు చూశారు కదా, మనం వీడియో కూడా చూసుకున్నాం కదా. ఎక్కడ వచ్చినాయి ఆయనకి? పరలోకం వెళ్ళకి వచ్చినాయా? భూమి మీదే. నాకే ఎందుకు వచ్చిందండి ఈ శ్రమ? అంతమంది ఉన్నారు కదా చర్చిలో, అందరు కాదా? వీళ్ళందరినీ చేయలేదా? ఇలాగే మాట్లాడతాడు మనిషి. అంటే దేవుణ్ణి మనిషి ఎలా చూస్తున్నాడంటే, ఇదిగో వాళ్ళందరికీ సూర్యుడిని ఇస్తున్నాడు కదా, అన్నీ ఇస్తున్నాడు కదా, ఇలా ఆలోచించాడు మనిషి. ఎలా చూస్తాడో ఎదుటి వాడిని బట్టి టాలీ చేసుకుంటాడండి. వాడికి కారు ఉంటే నాకు కారు లేదని, వాడికి డబ్బు ఉంటే నాకు డబ్బు లేదని, వాడికి బంగారం ఉంటే నాకు బంగారం లేదని, ఇలా టాలీ చేసుకుంటాడు. కానీ దేవుని వాగ్దానాన్ని నేను గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్తున్నానా అని ఎప్పుడైనా ఆలోచిస్తారా అండి? ఈ ఆలోచన వస్తుందా? రాదండి. కాలేబు గారు 45 సంవత్సరాలు దేన్ని పట్టుకుని అరణ్యంలో నడిచేశాడంట. ఏమండి? దేని గురించి నడిచాడు? ఇదిగో దేవుడు ఇస్తానన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు. అక్కడ ఇదిగో అరటి గెలల్లాంటి ద్రాక్ష గెలలు కాసే దేశాన్ని ఇస్తానన్నాడు. ఏమండి? ఇవన్నీ అక్కడ కాలేబు గారి విశ్వాసం. అది కాలేబు గారి విశ్వాసం. అవునా కదా? అంటే చివరి వరకు సంపూర్ణంగా యెహోవాని అనుసరించిన వ్యక్తి అండి. చివరి వరకు వాగ్దానం పొందుకునే వరకు. మధ్యలో ఎంతమంది పోయారో తెలుసు కదా మీకు, ఎంతమంది నాశనం అయిపోయారో తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ 10 మంది కూడా ఏమంటున్నారు? ఈయన తోడుగా వెళ్ళిన వారు ఏమంటున్నారంటే, వెళ్ళలేము అక్కడికి, డిసైడ్ అయిపోండి ఇంకా. అంటే సమాజం అంతా ఒకటైపోయిందా? రాళ్ళు తీసేశారంటండి కొట్టడానికి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మి నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నీ మీదకి ఎన్నో రాళ్ళు వస్తూ ఉంటాయి. ఎంతమంది? అందరూ తిరగబడ్డారా? అందరూ తిరగబడ్డారు. రాళ్ళు తీశారంట ఆయన కొట్టేయడానికి. అంటే నిన్ను కూడా కొడతారా? నీ మీద కూడా రాళ్ళు తీస్తారు. నువ్వు ఎలా నిలబడాలి? విశ్వాసంతో నిలబడాలండి. యెహోషువ గ్రంథం దేవుడిచ్చిన ఆయన గురించి గొప్ప సాక్ష్యం అండి. ఇది దేవుడే ఇచ్చాడు సాక్ష్యం. 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారా? అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవిస్తారా? చేసుకోండి. మీరు నేడు మీరు కోరుకొనిడి, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపో. నేనైతే ఇప్పుడు మనల్ని కూడా కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. ఏమని? నువ్వేంటి, మేమందరం ఒకలా ఉంటే నువ్వు ఒకలాగా మాట్లాడతావు. అవునా కదా? మనల్ని కూడా బెదిరిస్తూ ఉంటారు. ఏమంటున్నాడు ఈయన? చాలా ధైర్యంగా చెప్తున్నాడు చూడండి, చాలా ధైర్యంగా. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదుమనెను. ఏమన్నారంటే, ఏమంటే ఇంత ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరా? ఇంత ఖచ్చితంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము యేసుక్రీస్తు వారినే నమ్ముతాం, ఇదిగో యేసుక్రీస్తు వారే మాకు ఆధారం. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇదిగో ఎందుకండి, ఇప్పుడు చాలామంది ఆలోచించగలిగితే చాలామందిని ఈ సంఘంలో ఉన్న వాళ్ళే విశ్వాసం కోల్పోవడం లేదా? చెప్తాడులేండి అన్న, ఏదో చెప్తాడు, ఏదో వచ్చేయాలంతే. మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం కాబట్టి ఏదో
మనం బైబిల్ పట్టుకున్నాం కాబట్టి బైబిల్ పట్టుకుని ఇల్లు వచ్చేయాలన్న మైండ్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగో నేను నమ్మిన విశ్వాసం చాలా గట్టిది, నేను నమ్మిన దేవుడు బలవంతుడు, నాకు ఆ దేవుడే బలాన్ని ఇస్తాడు, ఆ దేవుడిని బట్టి నేను ముందుకు వెళ్ళాలి. ఇదిగో నేను నా కుటుంబము దేవుణ్ణి తప్పక సేవిస్తామని ఎవరు బ్రతుకుతున్నారు? మా పెద్దోడండి ఏదో మంచి జాబ్ చేస్తున్నాడు, సెటిల్ అయిపోయాడు. దేవుణ్ణి సేవిస్తున్నాడా? దేవుని కోసం బ్రతుకుతున్నాడా? మా చిన్నోడండి పలానా దేశంలో సెటిల్ అయిపోయాడు. దేవుని కోసం బ్రతుకుతున్నాడా? దేవుని సేవిస్తున్నాడా? ఏమండి? ఓకే, నువ్వు ఓకే, సూపర్, వెరీ గుడ్, బాగా బ్రతుకుతున్నావు, దేవుని కోసం బ్రతుకుతున్నావు. నీ పిల్లలు ఏం చేస్తున్నారు? అదే అంటున్నారు అక్కడ. ఏమంటున్నారు అక్కడ? అందరూ లోకం అంతా ఏం చేస్తుందంట? యెహోవాను సేవించుటకు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతలను సేవించుదురో, అమోరియల దేశమున మీరు సేవించుచున్నారే వారి దేవతలను సేవించుదురో. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చినట్టు తిరగండి. మీరెవరిని సేవింప కోరుకొనినను మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ నేను నా ఇంటి వారు దేవుణ్ణి సేవిస్తాం, నిజమైన దేవుణ్ణి సేవిస్తాం అంటున్నారండి. అందుకనే ఆయన సాక్ష్యం ఇచ్చాడు. సంఖ్యాకాండం 14:24 సంఖ్యాకాండం 14:24 నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో ఏం చేశారంటే నన్ను అనుసరించిన. నా సేవకుడైన కాలేబు ఏమంటే అంటారా? ఎవరన్నా ఇలాగా మనల్ని అనగలదురా? ఆయన అంటారా? అనేలా మారాలా మనం? ఇదిగో నా సేవకురాలు చూడు ఎలా కూర్చుందో, ఎలా వాక్యం వింటుందో అనగలుగుతున్నాడా దేవుడు మన గురించి? ఆ సాక్ష్యం పొందుకునేలా ఉండాలండి. ఇదిగో నా సేవకుడు చూడు ఎలా కూర్చుని వాక్యం వింటున్నాడో, ఎలా చెబుతున్నాడో, ఇదిగో ఇలా ఉండాలండి దేవుని దగ్గర మన సాక్ష్యం. కాలేబు కొందు చూడండి సాక్ష్యం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టుదును. అంటే కాలేబులో ఉన్న ఈ మంచి మనస్సు మనకుందా? అది పూర్ణ మనస్సుగా మారిందా? ఆలోచించండి. పలానా అన్న చాలా మంచోడండి, కానీ ఏదో డాష్. పలానా అన్న చాలా అన్ని సేవా కార్యక్రమాలన్నీ బాగా చేస్తాడండి, కానీ పూర్ణ మనస్సు ఉండాలండి. అంటే ఇప్పుడు కాలేబు నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? చూడండి, పరిస్థితులను కాదు, ఏం నేర్చుకోవాలి? ఏం చెప్పుకున్నాం ఇప్పుడు వరకు పాట? ఏం చూడకూడదు? పరిస్థితులను చూడకూడదు. ఏం చూడాలి? దేన్ని నమ్మి వస్తున్నామండి మనం? దేవుని వాగ్దానాన్ని నమ్ముకోవాలి. ఏం చూడకూడదు? పరిస్థితులను ఎప్పుడు చూడకూడదు. ఇంకా దేనికి లొంగకూడదు? భయానికి లొంగకుండా విశ్వాసంతో నిలబడాలి. ఆలస్యమైన వాగ్దానాన్ని వదలకూడదు. ఆలస్యం అయిపోతుందని మీరు చంచల మనస్కులు అవకండి. దేవుడిచ్చిన ఏదైతే వాగ్దానం ఉందో అది ఎంత ఎత్తుగా ఉన్నా నువ్వు స్వీకరించే దానిలో ఉండాలి. కష్టం అని వదిలేయకూడదండి. నేను ఎక్కలేకపోతున్నానంటే ఇంకేమైనట్టు? వెళ్ళలేం కదా. ఆలోచించండి. ఇంకా ఈ విశ్వాసాన్ని ఏం చేయాలి? పిల్లలకి వారసత్వంగా ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే అవసరాలు దేవుని దగ్గర ధైర్యంగా అడగాలి. ఎలా? ఆ ధైర్యం ఉందా మనకి? ఆ ధైర్యం ఉందండి. ఏ ధైర్యం ఉంటుంది? మన శరీర అవసరాల కోసం ఉంటుంది ధైర్యం. మరి దేవుని కోసం, నీ కోసం నీ పని చేస్తానన్న ఆయన, ఈ పనిలో నీ శక్తిని ఇవ్వండి, మీ బలాన్ని ఇవ్వండి, ఈ పని ముందుకు వెళ్ళండి అని అడుగుతున్నావా? అడుగుతున్నారా? ఎవరి గురించి అడుగుతున్నావా? ప్రార్థనలో ఆయన గురించి అడుగుతున్నావా? అలా అడిగేలాగా ఉండాలి. ఇంకా చివరికి సంపూర్ణంగా దేవుణ్ణి ఏం చేయాలంటే అనుసరించాలి. కాలేబులో చూసిన మంచి గుణాలంటే అన్ని మంచి గుణాలే. దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ఇదిగో ధైర్యంగా ఉన్నాడు. ఆయన ధైర్యంగా ఉన్నాడు. మరి కాలేబులో మనం చూసినా ఇదిగో ఏ సమస్యను చూసినా భయపడకుండా ముందుకు వెళ్ళిపోతున్నావా? మనం ఆయన వాగ్దానాన్ని చూసి ముందుకు సాగుతున్నావా? కాబట్టి ఇదిగో కాలేబులో ఉండే ఆ మంచి గుణం కలిగిన సంపూర్ణ మనస్సు ఉంది కదా, ఆ సంపూర్ణ మనస్సు కలిగి దేవుడు వాగ్దానం చేశాడు మనకి. ఆ వాగ్దానానికి ముందు పెట్టుకుని ఆ వాగ్దానాన్ని చూసి మనం అందరం ముందుకు వెళ్ళాలని, ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో మీ మాటలు
మీ సేవకుడైన కాలేబు గురించి, ఆయనలో ఉన్న మంచి మనసు, పరిపూర్ణ మనసు గురించి మీ వాక్యాన్ని ఆలోచించాం తండ్రి. మరి అలాంటి మనసు మేము కూడా కలిగి మీ వాగ్దానాన్ని చేతపట్టుకుని మీ పనిలో ముందుకు సాగి ఎటువంటి సమస్యలు ఎదురొచ్చినా భయపడకుండా మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి, మరి ఇదిగో విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకొని మరి వాక్యాన్ని నెమరవేసుకుంటూ మీ వాక్యానికి లోబడి మరి ధైర్యంగా ఈ లోకంలో బ్రతికి మీరున్న లోకాన్ని చేరడానికి మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. కాలేబు పరిస్థితులను కాదు, దేవుని వాగ్దానాన్ని నమ్మిన మనిషి. మోషే 12 మందిని కనాను దేశాన్ని పరిశీలించడానికి పంపించాడు. వారు సమృద్ధిగా ఉన్న మా దేశాన్ని చూశారు, దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని. కానీ అక్కడ బలమైన ప్రజలు, గోడలతో ఉన్న పట్టణాలు కనిపించాయి. 10 మంది గూఢచారులు భయపడ్డారు. మనము వారిని జయించలేము, వారు మనకంటే బలవంతులు అని చెప్పారు, మనము వారిని గెలవలేము. మనం వెంటనే వెళ్ళి దేశాన్ని స్వాధీనపరుచుకుందాం. ఇతరులు శత్రువులను చూశారు, కాలేబు దేవుని శక్తిని చూశాడు. నలభై 45 సంవత్సరాలు గడిచాయి, కాని కాలేబు విశ్వాసం తగ్గలేదు. నేను నేడు 85 సంవత్సరాల వాడను, అయినా నా బలం తగ్గలేదు. కాలేబు సులభమైన స్థలాన్ని అడగలేదు. ఈ పర్వతాన్ని నాకివ్వండి అన్నాడు. ఆ పర్వతంలో అనాకు ప్రజలు ఉన్నారు, అయినా కాలేబు భయపడలేదు. దేవుని వాగ్దానాన్ని నమ్మి కాలేబు ఆ పర్వతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. కాలేబు కుమార్తె అక్సా కూడా ధైర్యంగా అడిగింది, నాకు ఆశీర్వాదమివ్వుము. కాలేబు ఆమెకు పైనీటి ఊటలను, క్రింది నీటి ఊటలను ఇచ్చాడు. కాలేబులా, మనం కూడా సంపూర్ణంగా యెహోవాను అనుసరిద్దాం. దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం.